హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ విజయ వేపడ. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? నేనేం చేస్తున్నాను తెలుసా? ఈరోజు వంట విశేషాలు ఏంటి తెలుసా? రైస్ పొయ్యి మీద పెట్టేసాను. తర్వాత పప్పు దోసకాయ వండుతున్నాను అన్నమాట. ఇదిగో పప్పు కడిగి నానబెట్టా. ఇదేమేమి పప్పు తెలుసా? కందిపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు. ఓకే, చూస్తున్నారా? పప్పు దోసకాయ వండుతున్నా. దోసకాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, ఆనియన్స్. ఓకే ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారండి? మా వీడియోలు చూసి లైక్ చేస్తున్నారా? సబ్స్క్రైబ్ చేస్తున్నారా? పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే పప్పులో బాగుంటాయి. ఈరోజు పప్పు దోసకాయ వండుతున్నాను అన్నమాట. ఏం చేస్తున్నారమ్మా? నా వీడియో చూస్తున్నారా? లైక్ చేస్తున్నారా? సబ్స్క్రైబ్ చేస్తున్నారా? బెల్ ఐకాన్ కొడుతున్నారా? బెల్ ఐకాన్ కొట్టండమ్మా. ఎలా ఉంటున్నాను నా వీడియోలు? ఇదిగో పప్పు దోసకాయ వండుతున్నా. పప్పు ఆల్రెడీ ఒక అరగంట నానబెట్టా. పప్పు ఎప్పుడు కూడా నానబెట్టి వండుకోండి, బాగుంటుంది. డైరెక్ట్గా వండుకోవద్దు, గ్యాస్ వచ్చేస్తుంది. టమాటాలు కోసేసుకుందాం. అన్నీ కలిపి పెట్టేస్తున్నాను. టమాటాలు పప్పులు ఎక్కువ వేసుకుంటే కమ్మగా ఉంటుంది, పప్పు టేస్ట్గా ఉంటుంది. అన్నీ కలిపి పెట్టేస్తున్నాను. పప్పులో అన్నీ కలిపి పెడుతున్నా. వీడియోలు తీయట్లేదు అనుకుంటున్నారా? వీడియోలు తీస్తున్నానమ్మా. కొంచెం పనులు ఉన్నాయి, అందుకనే వీడియోలు తీయట్లా. మన విజయవాడ వెళ్ళానా, హాస్పిటల్లో వీడియోలు పెట్టానా. పాపము మా చెల్లెలు గారి బాబు మనముడు మళ్ళీ హాస్పిటల్లో పెట్టారు. అదే చిన్ని బాబు కదా, 8వ నెల పాప డెలివరీ అయిపోయింది కదా, మా చెల్లెలు గారి పాప. అందుకని బాబుకి అవి కామెర్లో ఏంటో అవి వచ్చినాయి అని మళ్ళీ హాస్పిటల్లో పెట్టారు. బాక్సుల్లోనే పెట్టారు. ఇవాళకి 3 రోజుల కోసం పెట్టి. అందరూ ప్రార్థన చేయండి ఫ్రెండ్స్, మా మనముడు బాగా ఉండేలాగా అందరూ ప్రే చేయండి, మర్చిపోకండి. మా మనవడు చల్లగా ఉండాలని ప్రార్థన చేయండి. పచ్చిమిరకాయలు ఎక్కువ వేస్తున్నాం కాబట్టి కారం తక్కువ వేసుకోవచ్చు. నన్ను అడిగితే కారం వేసుకోకపోయినా పర్వాలేదు. దోసకాయ చేదు ఉందా లేదో చూసుకుందాం. అట్లా వేసేసాం అనుకో డైరెక్ట్గా చేదు వస్తే పాడైపోతుంది పప్పు. చేదు చూసుకుందాం. చేదులే బాగున్నాయి. విజయవాడ తెచ్చాను. చేదైతే లేదు ఫ్రెండ్స్, బాగున్నాయి. మన విజయవాడ వెళ్ళాను కదా పాప డెలివరీకి, అప్పుడు తెచ్చాను అన్నమాట కూరగాయలు. దోసకాయలు, వంకాయలు. నిన్న వంకాయ ఎండు చేప వండాను, వీడియో పెట్టలా. దోసకాయలు ముగ్గిపోతున్నాయి. దోసకాయలు యాక్చువల్గా అది పచ్చడి ఉంటుంది కదా, నిలవ పచ్చడి కింద ఒక వారం రోజులు. అలాగని పచ్చిగా తెచ్చాను, కానీ చేసే టైం కుదరలేదు మనకి. అందుకని ఇలా ఉంచేసాను. పప్పులోకి వేస్తున్నాను. పప్పు దోసకాయ చాలా లేదు వండుకొని. గింజలు తీసేస్తున్నాను, కొన్ని ఉంచుకున్నాను. ఇట్లాగా బాగుంటుంది. పప్పు పులుపు ఉంటుంది, టమాటా పులుపు ఉంటుంది. ఇట్లాగే కోసుకోవాలి. ఆ గింజలు మొక్కల్లో వేసామనుకో మొక్కలు వస్తాయి. అందుకని అట్లా కడిగాను.
పప్పు దోసకాయ. ఈరోజు మా ఆయనగారి పండగ, ఎందుకంటే ఇలా పప్పు దోసకాయ వండుకోవడం ఉండి ఇష్టం ఆయనకి. రైస్ అయితే అయిపోతుంది. ఇందులో మనం పసుపు కొంచెం కారం కూడా వేసేసుకుందాం. ఎక్కువ వద్దు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, ఒక స్పూన్ కారం వేసుకుందాం. లేకపోతే కారం ఉంటుందో వాసన వస్తుంది. చాలు. ఒకవేళ చాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే సాంబార్ పొడి ఉంటుంది కదా, అది కొంచెం వేసుకోవచ్చు. కాస్త ఉప్పు వేసేద్దాం. ఉప్పు వేసాక ఒక స్పూన్ ఆయిల్ వేద్దాం. పైన పొంగకుండా ఉంటుంది, ఒక స్పూన్ ఆయిల్. ఓకే, కాస్తంతా కరివేపాకు వేసుకుందాం. పైన కాస్త కరివేపాకు ఆ పప్పులో కలిపి ఉడికితే బాగుంటుంది. బంగాళదుంపలు కూడా ఉన్నాయి, వేపుడు చేద్దాం. ఇప్పుడు అన్నీ ఇలా కలిపి పెట్టేసుకుంటే పొంగకుండా ఉంటుంది, పప్పు కమ్మగా టేస్ట్గా ఉంటుంది. మూత పెట్టేది. మూత పెట్టేసుకోండి. ఈ పక్కన పెడదాం. రైస్ ఈ పక్కన పెట్టి పెద్ద కుక్కర్ ఇక్కడ పెట్టేది. ఓకే, కాస్త బంగాళదుంప ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చాలా రోజులు అయింది. దుంపలు పాడైపోతాయి, మొక్కలు వచ్చేస్తాయి దుంపలు. ఫ్రై చేసేద్దాం. నాలుగే ఉన్నాయి, ఇవి ఫ్రై చేసేద్దాం. బాగుంటుంది. పప్పు కదా, నంచుకోవడానికి బాగుంటుంది, అందుకని ఫ్రై చేసేది. ఈ తొక్క తీసేసుకొని, ఈ తొక్క కూడా నేను వేస్ట్ చేయను, మొక్కల్లో వేసేస్తాను. మొక్కలకి బలంగా ఉంటుందని మొక్కల్లో వేసేస్తాను. యూట్యూబ్ అన్నయ్య బాగున్నారా? యూట్యూబ్ మన ఫ్యామిలీ బాగున్నారా? అందరూ బాగున్నారా? అందరూ వీడియోలు పెడుతున్నారా? పిల్లలందరికీ సెలవులు ఇచ్చాయి. ఎగ్జామ్ అయిపోయినాయా పిల్లలకి? 10th చదివిన పిల్లలు ఉంటారు, 9th చదివిన పిల్లలు ఉంటారు. మా మనవడు ఫస్ట్ క్లాస్లోకి వచ్చాడంటమ్మోయ్. మా హైదరాబాద్ మనవడు నిన్న ఏంటో తెలుసా మీకు? నిన్న మీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు బాగోక నేను సర్ప్రైజ్ చేయలే. సర్ప్రైజ్ ఏంటి అనుకుంటున్నారు? నిన్న అంబేద్కర్ సారు జయంతి అంటారు కదా, నిన్న అంబేద్కర్ సార్ జయంతి. మా మనవరాలు, మా పెద్ద బాబు పాప పుట్టిన రోజు. హ్యాపీ బర్త్డే. అలాగే కదా అంటారు, హ్యాపీ బర్త్డే కదా. నిన్న అంబేద్కర్ జయంతి రోజున మా మనవరాలు పుట్టిందనమాట. క్రిస్టినా పాప. మా మనవరాలు పుట్టింది అంబేద్కర్ జయంతి రోజున. ఇవన్నీ మనము మొక్కలకి వేసేసుకుంటాం. బలం, మొక్కలకి బలం. అవి ఏదైనా విత్తనాలు ఉన్నాయనుకో, అవి మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు బాగుంటాయి. కంఫర్ట్ ఏంటో తయారు చేస్తున్నారు కదా, నాకేమో అలా రావట్లేదు ఆ కంఫర్ట్ చేయటం. నేను అట్లా మొక్కలకి వేసేస్తాను. నేను కంఫర్ట్లే మనకు రావు. శుభ్రంగా కడిగేసుకొని సన్నగా ముక్కలు తరిగేసుకుంటే మనకి ఫ్రై చేసుకుందాం. పప్పు తాలింపు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. పాడైపోతున్నాయి ఎందుకు, దుంపలు అనవసరంగా పాడైపోతున్నాయి. కేజీ 30 రూపాయలు 50 రూపాయలు కొన్నాం.
రైస్ అయితే ఈ పక్కన పెట్టేశాను. అది ఎట్లా మగ్గుతుంది. ఇప్పుడు టీ తాగలేదు ఇంకా. ఇగో టీ తాగాలి. మూత పెడదాం, మగ్గుతుంది. అది సిమ్లో అలా మగ్గుతుంది. వాటర్ సరిపోతా అది అలా మగ్గుతుంది. ఇది ఈ లోపల కుక్కర్ అవుతుంది. ఏమండి, ఈ లోపల మనం ఈ ముక్కలు కోసేసుకుందాం. టీ తాగుతూ ముక్కలు కోసేసుకుందాం. పని గబగబా అయిపోవాలి. నాకు పని అట్లాగా ఆలోచన చేసుకుంటూ చేస్తే నాకు నచ్చదు. గబగబా పని అయిపోయింది అనుకో, వంటగదిలో ఎండాకాలం ఉండలేము. ఎందుకంటే బాగా వేడి. కిటికీలు తీసాను, అన్నీ తీసాను, చూస్తున్నారా? అయినా వేడి. స్నానం చేసినట్టు తడిచిపోతాను. అందుకని ఏం చేస్తామమ్మ, దేవుడు మనకి ఎప్పుడు కార్యం చేస్తాడో అప్పుడు దాకా మనం వేచి ఉండాలి. ఇలా బంగాళదుంపలు కట్ చేసేసుకొని కాస్త ఉప్పు వేసామనుకోండి, అది కండ్రెక్కకుండా బాగుంటుంది. డైటింగ్ చేస్తున్నా, టిఫిన్ తినకుండా డైటింగ్ చేస్తున్నా. నా గురించి అందరూ ప్రార్థన చేయండి అమ్మా. మీరు అందరూ బాగున్నారా? ఆవకాయ పచ్చళ్ళు స్టార్ట్ అయినాయా? పచ్చళ్ళు పడుతున్నారా? ఈ సంవత్సరం నేను ఏం చేయలేను, పరిస్థితి కొంచెం బాగాలేదు. పచ్చడి పెట్టామంటే బోడప్పులు ఉండాలి. అందుకే పచ్చడి చోటుకి వెళ్ళలేదు. వెళ్ళను కూడా, కొనుక్కుంటే వస్తుంది. ఎందుకు, మా ముగ్గురు ప్రాణానికి పచ్చళ్ళు పెట్టి ఓపిక లేదు నాకు. పెడితే అందరూ పట్టుకెళ్తారు, అందరూ తింటారు. డబ్బులు ఎవరు ఇవ్వరు. మనం అన్నీ రెడీ చేసి పెడితే మాకు పంపండి అనేవాళ్ళు, కానీ మనకి ఎవరో రూపాయలు ఎవరు వస్తున్నాయండి. ఈ సంవత్సరం పచ్చడి లేదు. అది బుడ్డ ఆవకాయ ఉంటుంది కదా, బుడ్డ ఆవకాయ. టీ తాగుతాం ఫ్రెండ్స్. టీ చూడండి నేను ఎంత తాగుతున్నాను. నాకు ఇలా టీ తాగితే తాగినట్టు అనిపిస్తుంది. అంటే డైలీ ఎంత తాగిననుకోండి, టిఫిన్ లేదు కదా, అందుకో టీ తాగుతున్నాం. మాది చక్కెర టీ కాదు, బెల్లం టీ. మాది బెల్లం టీ. మేము బెల్లమే తాగుతాము, షుగర్ వేసుకోను, బెల్లమే. ఇదిగో చూసారా, బెల్లం. ఇదిగో అదే బెల్లం టీ. పంచదార వాడం. స్పూన్ ఎక్కడ పెట్టాను? ఇలా వేస్తున్నాం. మేము ఎక్కువ బెల్లం వాడతామండి. మాకు షుగర్ వచ్చిన కాడి నుంచి కూడా బెల్లం టీయే వాడతాం, బెల్లమే వాడతాను. పంచదార వాడను. ఉంటుంది అది ఇంపార్టెంట్ అన్నప్పుడు వాడతాం. దేనికి, ఏదైనా స్వీట్లు చేసినప్పుడు అట్లాగా వాడతాను అనమాట. బెల్లమే ఎక్కువ. దాని తర్వాత అది కండెన్స్డ్ మిల్క్ ఏంటో అంటారు కదా, అది వాడతాను. స్వీట్లకి పాయసంలో కూడా అదే వేస్తా. ఎక్కువ బెల్లమే వాడతాను. స్వీట్లకు కూడా సేమియా కూడా బెల్లమే వాడతాను. ఏంటమ్మా విశేషాలు? మా ఫ్రెండ్స్, మా అన్నయ్యలు, మా చెల్లెళ్ళు, మా అక్కలు, మా బావగారులు ఏం చేస్తున్నారు? నా వీడియోలు అందరూ చూస్తున్నారా? అక్కలు, పిల్లలు, బావలు, తమ్ముళ్ళు, కూతుళ్ళు, కొడుకులు, అల్లుళ్ళు చూస్తున్నారా? నా వీడియోలు ప్రతి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అన్నయ్యల అమ్మాయి మనమరాలిది హ్యాపీ బర్త్డే అయ్యింది. వెళ్దాం అనుకున్నా, అక్కడ తీద్దాం, మీకు 2 వీడియోలు పెడదాము అనుకున్నాను. కానీ నాకు ఆరోగ్యం బాగాలేక నేను వెళ్ళలే. మా పెద్ద అబ్బాయి వెళ్ళాడు.
ఆ పెద్ద అబ్బాయి వెళ్ళాడు. ఎవరు కాదనుకున్నా ఎవరు అనుకున్నా రక్త సంబంధం అండి అది, ఎవరు పోగొట్టేది కాదు. కొంతమంది పాపము ఈగోలతో ఉన్నారు. ఈగోలు, ఆ ఈగోలు ఎంతకాలం ఉంటుందో మనమో చూద్దాం. గుడ్డు వచ్చి పిల్లలు ఎక్కిరించినట్టు మనల్ని ఎక్కిరిస్తే మనం ఊరుకుంటాం ఏంటండి? మనకు ఒట్టగా ఈగోలు. నేను ఇంతకాలం ఎందుకులే పనులే అని ఊరుకున్నాను ఫ్రెండ్స్. చాలామందికి ఈగోలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఈగోలు ఎప్పుడు పోతాయో అప్పుడు దాకా మనమో మాట్లాడదు, తెలుసా? మనకు అంతకంటే పెద్ద ఈగో ఉంటుంది. మనిషికి గౌరవం ఇవ్వాలండి. ఎవరైనా సరే పెద్ద చిన్న గౌరవం ఉండాలి కదా ఫ్రెండ్స్. ఆ గౌరవం లేనప్పుడు ఎవరికైనా మనసు బాధ కలుగుతుంది. నాకున్న ఎన్నో సమస్యలు, నా సమస్యలని మీతో చెప్పుకోవట్లేదు కదా ఫ్రెండ్స్. మనిషికి ఒక విలువ అంటూ ఉంటుంది, లిమిట్ ఉంటుంది. మనిషికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ కూడా ఎవరు కూడా క్రాస్ చేయకూడదు. గివ్ రెస్పెక్ట్ అని టేక్ రెస్పెక్ట్ అంటారు కదా, అట్లాగా ఆ లిమిట్ని ఎవరు కూడా దాటకూడదు. అది భర్త అని ఎవరైనా అవనాయి, బిడ్డలు ఎవరైనా ఆయన్ని, ఐ డోంట్ కేర్. నన్ను మాట అనవసరంగా అంటే నేను అసలు కేర్ చేయను ఫ్రెండ్స్. నేను అసలు ఐ డోంట్ కేర్ అంటాను అంతే. నా పద్ధతే అంత. నేను అనవసరంగా ఏమీ చేయనండి. చేస్తే మాట పడాలంటే పడను ఫ్రెండ్స్, చెప్తున్నానా? నేను మాట పడను. మాట పడేదాలాగా చేసుకోను ఫ్రెండ్స్. నేను ఏదైనా నాకు తెలిసినా తెలియకపోయినా నేను అన్నీ పర్ఫెక్ట్గానే చేసుకుంటాను. నాకు తెలిసినంత జ్ఞానం వల్ల నేను పర్ఫెక్ట్గానే చేస్తాను. ఒకరితో ఏలెత్తి పెట్టించుకునేలాగా నేను ఉండనండి. ఎందుకంటే అది మన లైఫ్, మనకు తెలుసు మనం ఎట్లా ఉంటామో ఏంటో. మనం బ్యాడ్గా బతుకుతున్నామా గుడ్గా బతుకుతున్నామా మనకు తెలుసు. తెలుసున్నప్పుడు మనం ఒకరి దగ్గర తల ఉంచుకొని బ్రతకాల్సిన అవసరం ఏంటి ఫ్రెండ్స్? చెప్పండి. నా అభిప్రాయం తప్పంటారా, రైట్ అంటారా, రాంగ్ అంటారా? నా మనసులో మాట నేను ఏమి దాచుకోలేను ఫ్రెండ్స్. అదే నా బ్యాడ్ అయిపోతుంది. అట్లాగా దాచుకోకపోవటం నా బ్యాడ్ అయిపోయింది. కాకపోతే భగవంతుడు ఎప్పుడు వాళ్ళలాగే చూస్తాడు, తెలుసా? మనం అంత గమ్మునేం చీప్ అయిపోము. ఒకళ్ళు మనల్ని చూసినా చూడకపోయినా మనమేం చీపాము. మనం ఎప్పుడు ఎవరి వన్గానే ఉంటాం. వాళ్ళకి తెలియాలి, అవతల మనుషులకి తెలియాలి. అయ్యో ఎదుటి మనిషిని మనం బాధ పెట్టామే అని వాళ్ళు తెలుసుకోవాలి అంతే. ఎవరైనా సరే నేను తెలిసిండి తప్పు చేయనండి. నా వీడియోలు ఏంటో, నా పద్ధతి ఏంటో, నా పని ఏంటో నేను చూసుకుంటాను అంతే. నేను ఏమైనా బ్యాడ్గా కామెంట్లు పెడుతున్నానా మీకు? నేను ఏమైనా బ్యాడ్గా చెప్తున్నానా ఫ్రెండ్స్? మన ఫ్యామిలీ అని నేను అన్నీ మంచిగా చెప్పుకుంటున్నాను. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరం బాగోవాలి, అందులో నేను కూడా ఉండాలి అని నేను చెప్తున్నాను. అందుకని నేను ఎప్పుడైనా బ్యాడ్గా మాట్లాడానా ఫ్రెండ్స్ మీతోని? చెప్పండి. ఎందుకు మాట్లాడాలి? ఒకరి గురించి ఎందుకు మాట్లాడాలి? మనం ఎంతటోళ్ళు ఎవరికున్న సమస్యలు వాళ్ళకుంటాయి, ఎవరికున్న బాధలు వాళ్ళకుంటాయి. వాళ్ళతో మనం కంపారిజన్ చేసుకోకూడదు కదా ఎప్పటికైనా సరే. వాళ్ళ ఫ్యామిలీ విషయాలు వాళ్ళ మాటల్లో మనం కంపారిజన్ చేసుకోకూడదు. మనం ఎప్పుడు కూడా కంపారిజన్ చేసుకోకూడదు. ఒక మనిషితో మనము కంపారిజన్ చేసుకోకూడదు. వాళ్ళు అలాగున్నారు, వీళ్ళు ఇలాగున్నారు, వాళ్ళు అలా బతుకుతున్నారు, అవన్నీ డోంట్ కేర్. అవన్నీ మనకు అనవసరం. మనం ఎలా బతుకుతున్నామో ఎదుటి మనిషికి చూపించాలి అంతే. పచ్చిపిచ్చి కూడా తినేస్తున్నాను. కింద పడిపోయింది కాదు, ఉండవే బాబు. పచ్చిమిర్చి 1 2 3 4 5 6 కాయలు వచ్చినాయి. ఇగోండి 6 కాయలు. ఇగో 2 ఉల్లిపాయలు.
పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది వేపుల్లోకి. అందుకనే టవల్ తెచ్చుకున్నాం, చెమటలు వచ్చేస్తుంది. అదే అమ్మా, పప్పు అయిపోతుంది, విజిల్ అయిపోతుంది, ఇంకా రైస్ కూడా అయిపోతుంది. రైస్ చూసి చూసి వండుతున్నానండి, ఎందుకండి గోల్డ్ రేటు రైసు. బాబుకేమో ఆఫీస్ దగ్గరే భోజనాలు, చిన్నబాబుకి ఆఫీస్ దగ్గరే భోజనాలు, అందుకని నేను తక్కువ వండుతున్నాను. అయ్యి బాబు మనుషులు అంటే నిజంగా మనుషులు వర్ణించడానికి కూడా అది రావట్లా. మనుషులు ఇలా ఉంటారా అని అనిపించిందమ్మా నాకు ఇప్పుడు. ఫ్రెండ్స్, మనుషులు ఇట్లా ఉంటారా తండ్రి, ఎక్కువగా ప్రేమ చూపించిన డేంజరే సుమి అనిపించింది. ఇది మనది అని ఆప్యాతం పడి చేస్తాం కదా, అప్పుడే మనల్ని తొక్కేస్తున్నారు. దీని అంతా పిచ్చి ప్రేమ, దీని అంతా పిచ్చి నటన అని మనల్ని తొక్కేస్తున్నారు. వాళ్ళు తొక్కేదేంటి గాడిగుడ్డు, భగవంతుడు చూస్తాడు మనల్ని. మరి మంచిగా ప్రేమిస్తున్నావా చెడ్డగా ప్రేమిస్తున్నావా భగవంతుడు చూస్తాడు. ఎదుటి మనిషిని ఎప్పుడు కూడా చిన్న చూపు చూసి మాట్లాడకూడదమ్మా. ఈ రోజుల్లాగా ఉండవు. రేపొద్దున్న బళ్ళు వాళ్ళైతే వాళ్ళు బళ్ళు అవుతాయి అంటారు. అది పూర్వకాలం ఉన్న శాస్త్రం అది. ఈరోజు మనం తక్కువలో ఉన్నామని, ఈరోజు మన పరిస్థితి బాగోక ఏదో తక్కువలో ఉన్నామని రేపొద్దున ఎప్పుడు వీళ్ళ పరిస్థితులు ఇలాగ ఉంటాయి అనుకుంటూ పొరపాటు అది, తెలుసా? అది చాలా పొరపాటు. భగవంతుడు తలుచుకుంటే ఎంతసేపు అండి. కుబేరుడు బికారు అవుతాడు, బికారుడు కుబేరుడు అయిపోతాడు. ఆ తండ్రి తలుచుకుంటే ఎంతసేపు మానవ జన్మ. కానీ నాకు మొదటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా అందరినీ ప్రేమించడం బాగా అలవాటైంది. స్వార్థం లేకుండా, కుళ్ళి కుశుద్ధం లేకుండా, అయ్యో ఇది నా వాళ్ళు కదా, ఇది నా రక్త సంబంధం కదా, ఇది నా కుటుంబం కదా అని కదా, నాది అనుకున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకున్నట్టే అవుతుంది. ఇటు నుంచి నాది కాదు మీదే అన్నట్టుగా బ్రతకాలి. ఎందుకంటే ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్లు బట్టి నాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. భగవంతుడు మరి నాకెందుకు అటువంటి మనసు ఇచ్చాడో నాకు అర్థం అవ్వట్లేదు. అది చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు, మా అమ్మగారు ఏమీ చెప్పలేదు, కానీ మా నాన్నగారు అన్నీ మంచిగా చెప్పారు. అదే నేను నేర్చుకున్నా. ఈరోజు అదే నాకు మంచి అవుతుంది. తెలుసుకోవాలండి, ఎదటి మనిషిని ఎప్పుడు కూడా మనసును బాధ పెట్టకూడదు మా ఎవరైనా సరే. కొంచెం అల్లం ముక్క, చిన్న ముక్క అల్లము ముక్కలు కట్ చేసుకోండి. యాక్చువల్గా అల్లం వెల్లుల్లితో చేసి వేస్తారు, నేను అలా వేయను. వెల్లుల్లితో చితక్కొట్టాను, అల్లమేమో ముక్కలు వేస్తాను, బాగుంటుంది. మనం తినేటప్పుడు కొంచెం బంగాళదుంపలో పప్పు ఉడుకుతుంది, గ్యాస్ గుణం ఉంటుంది కదా, అందుకని ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇది కేరళ స్టైల్. కేరళ వాళ్ళు చాలా మట్టుకి ముక్కలే వేస్తారు, అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు వేస్తారు. అందుకే మనం కూడా అట్లా వేసుకున్నాం. పప్పు కమ్మ వాసన వస్తుంది. ఇట్లా వేసుకున్నాం అనుకో గ్యాస్ ఉండదు. అల్లం వెల్లుల్లిపాయ నూరుకునే పద్ధతి అది వేరు, ఇట్లా వేసుకుంటే అది వేరు. ముందు ఆయిల్లో ఈ పోపులతో పాటు ఈ అల్లం ముక్కలు కూడా వేసుకుంటే ఆ వేగిన ఆ ఫ్లేవరు కూరకు బాగా పడుతుంది. కేరళ వారు చాలామంది ఇట్లాగే వండుతారు. నేను కోయిట్లో ఉన్నప్పుడు మా కేరళ వాళ్ళ ఫ్యామిలీ అలాగ వండేవారు, వాళ్ళతో నేర్చుకున్నాను అనమాట. నాకు కేరళ వంటలు ఆల్మోస్ట్ వచ్చు, కానీ మన వాళ్ళు తింటారు కదా. కొబ్బరి అన్నది కొబ్బరితో నూనెతోని, కొబ్బరి నూనెతోని, మళ్ళీ కొబ్బరి పాలుతోని ఎక్కువ. కేరళ వాళ్ళతో నాకు స్నేహం ఎక్కువ. వాళ్ళు వంటలన్నీ నేర్చుకున్నాను, నేను వచ్చు. వాళ్ళతో నేర్చుకుని వాళ్ళ ఇంట్లో కూడా చేశాను నేను వర్క్, వాళ్ళ పిల్లలకి చేసేదాన్ని.
మా అత్తగారు అయితే పప్పులో కూడా అల్లం ముక్క చెరుక్కొట్టి వేసేది. ఎందుకు వేస్తామంటే వేసుకోవాలమ్మా గ్యాస్ ఉండదు పప్పు అనేది మా అత్తగారు. మిషన్లో బట్టలు వేసాను. ఇంక బట్టలు అయిపోతే ఇంక పప్పు తాలింపు వేసేసి ఇంకెప్పుడు మన కూర అయిపోతే ఇంక అయిపోయినట్టే వంట. నా మనసులో ఫీలింగ్స్ చెప్తున్నానమ్మా మీతోని. యూట్యూబ్ ఫ్యామిలీ నా మనసులో ఉన్న బాధ చెప్తున్నాను మీతోని, తప్పుగా అనుకోకండి. డబ్బు ఉంటే మంచివాడు, డబ్బు లేకపోతే వాళ్ళు చెడ్డవాళ్ళు. డబ్బు బంగారం మనం చూడలేదా చిన్నప్పటి నుంచి, అన్నీ చూసి అనుభవించిన వాళ్ళమే. కాకపోతే కొన్ని పరిస్థితులకి వదిలేసాం, పోనివ్వండి. ఎక్కువగా కూడా ఎవరి మీద అతి ప్రేమ చూపించుకోకూడదు. అవి పెట్టుకోవడం వల్ల మనకే దెబ్బ. నాకు అర్థమైంది కదా, అందుకని ఎక్కువ ఎవరి మీద చూపించకూడదు ప్రేమ. ప్రేమ లేని వాడేనైనా ప్రభు వృద్ధుడను వృద్ధుడను, అట్లాగా ప్రేమ చూపిస్తే వృద్ధుడనే అవుతాము. ప్రేమ పనిచేయదు, అహంకారము అది పనిచేస్తుంది. ప్రేమ లేనివాడు మా వాడు కాదన్నాడు, దేవుడే చెప్పాడు. ఒక ఆయన పాట రూపంలో కూర్చారు కదా, అందుకని మనం అట్లాగే ఉందాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఓకే అన్నీ సిద్ధం చేసాం. మనం టీ తాగేద్దాం. పప్పు 2 విజిల్స్ వచ్చింది. ఇంకో 2 విజిల్స్ వస్తే కట్టేద్దాం, పప్పు అయిపోద్ది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఇంకా ఆనియన్స్ అన్నీ కట్ చేసాం కదా, మనం ఇప్పుడు పప్పు తాలింపు వేసేసుకున్నాం. పప్పు కూడా అయిపోతుంది. పప్పు తాలింపు వేసేసుకొని రైస్ కూడా అయిపోయింది. ఇంకో రైస్ అయిపోయింది. ఆవిరిపోకుండా వేరే ప్లేట్ రైస్ అయిపోయింది. పప్పు తాలింపు వేసేద్దాం. ఇంకా పప్పు తాలింపు వేసేసి బంగాళదుంప ఫ్రై చేసేద్దాం. వెల్లుల్లిపాయ చెరుకొట్టేసుకొని ఎండుమిర్చి కూడా ఒలిచి తాలింపుకి చేసుకుందాం. ఇవాళ పప్పు దోసకాయ బంగాళదుంప ఫ్రై అమోఘంగా ఉంటుంది. దాని ముందు చికెను మాంసం ఏపుళ్ళు ఎందుకండి, ఎందుకు పని చేస్తాయండి బాబా, కమ్మగా ఉండి. పోపుకి రెడీ చేసుకుంటాం. ఇదే కళాయి పెడుతున్నాం. పప్పు తాలింపు వేస్తాను, తర్వాత బంగాళదుంప ఫ్రై కూడా అందులోనే చేసుకుందాం. విజిల్ తీసేద్దాం. ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది, అందుకని విజిల్ తీసేస్తున్నాను. ఎండుమిర్చి వేసుకుందాం.
కూరకి వెళ్తే ఎంత రేట్లు అయిపోయింది. అన్ని సరుకులు రేట్లు బాగా పెరిగిపోయినాయండి. అక్కడ పైన ఉద్యమేమో కానీ మనకి మాత్రం రేట్లు బాగా పెరిగిపోయినాయి. అమ్మ అంత జాగ్రత్తగా పొదుపుగా వాడుకోండి బాబా. ఒకసారి పప్పు గుత్తో ఇలా కలిపేసి మనం పోపు వేసేసుకుంటాం. కాక వేసేసుకోండి, నూనె వేసేసుకోండి. రైస్ అయిపోయింది. పప్పు తాలింపు వేసేసాక మనం భోజనాలు అయిన తర్వాత అప్పుడు ఇది కుక్కర్ కడుక్కున్నాం. పప్పు తగ్గుతుంది కదా అప్పుడు అంతే. ఆవాలు వేసుకుందాం కొంచెం. అయిన తర్వాత జీలకర్ర వేసుకుందాం. అన్నీ పిచ్చి కొంచెం కొంచెం వేసుకుందాం. ఇన్ని ఏమీ వేసుకోక్కర్లేదు, అందులో కలిసిపోతాయి. మనం ఏం తింటామో చేస్తాం, పడేయడమే కదా. చూసారా చాలా అద్భుతంగా ఉడుతుంది. చూసారా ఇలాగా భలే కాంబినేషన్ బాగుందండి. చూస్తున్నారా, కనబడుతుందా? అది కనబడుతుందా వీడియో? ఓహో, కాంబినేషన్ అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసాం, ఎండుమిర్చి, ఉల్లిపాయ, కొంచెం ఉల్లిపాయ కూడా వేసుకుందాం, కొన్ని ఉల్లిపాయ ముక్కలు. కాస్తంత కరివేపాకు. చూసారా, పప్పు ఎప్పుడు కూడా ఇలాగా కాంబినేషన్ అదిరిపోద్ది అనమాట. ఇలా చేసుకుంటా ఉడికిపోయింది. 4 విజిల్స్ వేసాం కదా, ఇలాగే వేసుకోవాలి. ఈ మాత్రం కండిషనల్గా ఉండాలి. ఏంటంటారో చిక్కగా ఉంటుంది కదా. కండిషనా మనకు రావు ఆ భాషలో. ఏమనండో నేను ఏదో మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్, నాకు తెలియకుండా అంటున్నానండో. నాకు తెలియవు, ఇంగ్లీషు పెద్దగా రావు మనకి. ఇట్లాగనమాట తులుగుతుంది. కందిపప్పు, పెసరపప్పు, ఎల్ల కందిపప్పు అన్నీ కలిపి 3 పప్పులు కలిసిన పప్పు ఇది అనమాట. చూసారా ఎంత కమ్మగా ఉంటుందో. పోపు వేసుకుందాం. పోపు కొంచెం వేగాలి. స్టీల్ గిన్నెలోకి వేసేసుకున్నాం పోపు. అది వేసేద్దాం ప్యాను కొంచెం. పప్పు ఇందులో వేసేసుకోండి. ఎక్కువ సిల్వర్ దాంట్లో ఉంచును నేను, ఎందుకంటే పప్పు తాలింపేస్తాను. వండుకున్నాక వెంటనే తీసేసుకోవాలి. సిల్వర్ దాంట్లో వండుకున్నాక వెంటనే తీసేసుకోవాలి. మళ్ళీ అలాగా మనము ఉంచకూడదు. అందులో ఉన్న ఇది అవుతుంది. అందుకనే ఎక్కువ శాతం నేను వెంటనే స్టీల్ గిన్నెలకు తీసేసుకుంటాను అన్నమాట. చూసారా, పప్పు తాలింపేసి కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోదు. చూసుకుందామా, పప్పు ఉప్పు కారం అన్నీ చూసుకుందాం ఒకసారి. అబ్బా ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్. అబ్బా ఇవాళ కడుపు నిండా తినేస్తాను నేను అన్నం. ఇవాళ నాకు ఇష్టంగా వండుకున్నాను, చాలా బాగా కుదిరింది. చాన్నాళ్ళకి చాలా బాగా కుదిరింది. పప్పు దోసకాయ అద్భుతం.
చాలా కమ్మగా కుదిరింది ఫ్రెండ్స్. నాకు ఇష్టంగా కుదిరింది, చాలా బాగా కుదిరింది. చూసారా ఎంత కమ్మగా ఉందో. ఏమి 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 ఏమిగా తినాలి తినాలి అని ఆశపడుతుందా మీకును? రావచ్చు కదమ్మా ఇందుకు, కానీ ఇట్లా వండి పెడతాను మీకు అందరికీ. చూసారా ఆహా, అద్భుతం కదా ఎట్లా వండుకొని తింటా. దేవుడా, వండుకునే శక్తిని మాకు ఎందుకు ఇచ్చావు తండ్రి? చక్కగా వండుకొని తినే ఆరోగ్యంగా ఆస్వాదిస్తున్నాం ప్రభువా. నీకేమిస్తే రుణం తీరుతుంది ఏసయ్యా? మేము ఇలా వండుకొని తింటున్నాం, మమ్మల్ని ఇలా చేశారు మీరు. చాలా కమ్మగా ఉంది పప్పు దోసకాయ. వావ్, సూపర్ సూపర్. దీన్ని పక్కన పెట్టు. దీన్ని సరిపడగా మూత పెట్టేసుకుంటాం. బంగాళదుంప ఫ్రైకి ఆయిల్ వేసేస్తాం. ఇదే కళాయిలో మనం పోపు వేసుకోం. ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అమ్మా. వీడియోలో ఎంత అవుతుందా? టీ కూడా తాగలే ఫుల్గా నేను. చాలామంది మెంతులు వేస్తారు, మెంతులు, కానీ నేను వేయలేదు. సాంబార్లో వేస్తారు కాస్తంత పచ్చి శనగపప్పు. బంగాళదుంప ఫ్రైలో కంపల్సరీ ఉండాలి. సాయిగుళ్ళు అయిపోయి మినపప్పు వేద్దాం. కొంచెం కాస్త మినపప్పు వేస్తాం. మినపప్పు పప్పు బాగుంటుంది. కొన్ని ఆవాలు వేసుకున్నాం. ట్యాబ్లెట్లు వేసుకోవాలి, తల తిరుగుతుంది. షుగర్ బీపీ ట్యాబ్లెట్లు వేసుకోవాలి. లేట్గా లేచాను ఇవాళ. మొన్న విజయవాడ వెళ్ళాం కదా, విజయవాడ మా డాక్టర్ ట్యాబ్లెట్లు రాసిచ్చారమ్మా. అవి వేసుకుంటున్నాను. వేసుకున్న నుంచి బాగా నిద్ర పట్టేది, తల తిరిగేటు అట్లా ఉంది. ఇగో వెల్లుల్లిపాయలు అల్లం ముక్కలు వేస్తున్నాను. ఆనియన్స్ కూడా పచ్చిమిర్చి కూడా వేసాను. ఇలా వేగాలి. మూడు చేస్తే వేస్తూ ఒక చేస్తే తీయవచ్చు. మంచి స్మెల్ వస్తుంది. ఇట్లా పోపు ఎప్పుడు కూడా ఇలా వేగాలి. వేరుగా వేస్తే ఈ పోపు అట్లాగే సాయంత్రం దాకా గింజలు మెత్తబడవు, బాగుంటాయి. అల్లం వేసే కదా ఫ్లేవర్ బాగా వస్తుంది, వాసన. ఆనియన్స్ వేసేస్తాం. నా వీడియోలు బాగా లైక్ చేయండి అమ్మా, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా, బెల్ ఐకాన్ కొట్టండి అమ్మా. అందరూ బాగా వీడియోలకు లైక్లు చేయండి అమ్మా. కాస్త సరిపోతుంది. నా వీడియోలకు లైక్లు చేయండి అమ్మా, ప్లీజ్ అమ్మా. అందరూ సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. నా వీడియోలు బాగా లైక్లు చేయండి అమ్మా. నా వీడియోలు బాగుంటలేదా? నా వీడియోలకు లైక్లు చేయండి అమ్మా, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా, బెల్ ఐకాన్ కొట్టండి అమ్మా, 10 మందికి షేర్ చేయండి అమ్మా, ప్లీజ్ అమ్మా. బంగాళదుంప ఉప్పు తక్కువ పీల్చుకుంటుంది. ఉప్పు తక్కువ పీల్చుకుంటుంది అంటే ఉప్పు మనకి ఎక్కువైందనుకో ఆ ఉప్పు లాగేసుకుంటుంది ఫస్ట్. ఇవాళ భోజనం అదిరిపోతుంది, ఎందుకంటే కాంబినేషన్ అదిరిపోయింది. మంచిగా ఉన్నాయి వంటలు. ముక్కలు వేసేసుకుంటాం. రెండు నా ఫేవరెట్. మా ఆయనగారు ఏం పులుపు ఉంటారు, నాకేం పులుపు ఉండదు. దోసకాయ పులుపు ఉంటుంది, టమాటా పులుపు ఉంటుంది, అందుకే చింతపండు వేయలేను. నాకు పులుపు తిన్న ఫ్రెండ్స్ అరగదు నాకు, అందుకే తినను.
దుంపలు పాడకుండా ఓకే చేస్తాం. మళ్ళీ కర్రీలా తింటారు, ఫ్రై అయితే తింటారు. మా ఆయన గారు, ఆ బాబు గారు ఫ్రై అయితే పర్వాలేదు, తింటారు, నో ప్రాబ్లం. కూరలు అయితే తింటారు. బంగాళదుంప ఎందుకు వండారు అంటారు. అన్నీ తినాలి. దుంపల్లో పొటాషియం ఏదో ఉంటుందంట, పొటాషియం ఏదో ఉంటాయంట, తినాలి. అట్లా మగ్గిపోతుంది. ఇవి మనం ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాం. దాని మీద మూత పెట్టేసుకున్నాం, మగ్గుతుంది. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? ఇవి మనం క్లీన్ చేసేసుకున్నాం. ఇవి క్లీన్ చేసేద్దాం. పని అంతా అయిపోద్ది, కిచెన్లో పని అయిపోద్ది అప్పుడు మనకి. ఇంకేముంది, కిచెన్లో పని అయిపోయిందంటే బట్టలు వేసాను, బట్టలు తీసేసి ట్యాబ్లెట్లు వేసేసుకోండి. ఇంకా కాస్త అంత రిలాక్స్ అవుతే మనకు పని అయిపోయినట్టు. ఈరోజు పూలు వస్తాయి, బుధవారం కదా, ఈరోజు పూలు వస్తాయి, పూలు కట్టాలి. ఈరోజు పువ్వులు వస్తాయి, కట్టాలి పువ్వులు. ఓకే ఫ్రెండ్స్, వీడియో బాగా లెంత్ ఎక్కువైపోయింది. నా వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. 10 మందికి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఓకేనమ్మా? నా వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు. వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.